నెల్లూరులో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 15వ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 700 ఎకరాల వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని, అన్యాక్రాంతమైన ప్రతి అంగుళం భూమిని తిరిగి తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని తెలిపారు. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ 15వ బోర్డు మీటింగ్ ఈరోజు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సో కారణం ఏంటంటే బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఒకసారి బోర్డు మెంబర్స్ CEO అందరు కానీ ఏర్పాట్లు చూడడం, అలాగనే నెల్లూరులో కొన్ని వక్ఫ్ భూముల్ని మేము తిరిగి తీసుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి అందరూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చారు. మరి నిన్న మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈరోజు మీటింగ్ జరిగింది. సో మీ అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ భారతదేశంలోనే ఏ వక్ఫ్ బోర్డు కానీ తీసుకున్నటువంటి చర్య విద్య పైన తీసుకుంది. తాలీమే హునర్ అనే ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ తీసుకుంది. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్